సబోరం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి గురువారం నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఎన్నికల్లో నారపాడు ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మి కొండాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సబోరం మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన వైస్ ఎంపీపీ ఎలక్షన్కు ఎన్నికల అధికారిగా రమామణి వ్యవహరించారు. స్థానిక ఎంపీడీఓ బి పద్మజతో కలిసి ఎన్నికల అధికారి రమామణి ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో ఓటింగ్ కోసం పాల్గొన్న కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున హాజరైన 11 మంది సభ్యులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికైన నారపాడు ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మి కొండాజీని ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ పదవికి సబ్బోరం 2 ఎంపీటీసీ సభ్యుడు బైలపూడి దేవుడు బాబు ప్రతిపాదించగా గొటివాడ ఎంపీటీసీ సభ్యురాలు బొండా శేష్ కుమారి బలపరిచారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి రమామణి అధికారికంగా సభ్యులు చేతులెత్తే పద్ధతిన ఎన్నికలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా మామిడి లక్ష్మిని వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చేతులెత్తి సభ్యులు తమ ఆమోదాన్ని తెలిపారు. దీంతో మామిడి లక్ష్మి కొండాజీ సబోరం మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రమామణి ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మామిడి లక్ష్మి చేత ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా చూడటం నా బాధ్యత. అందరూ తమ ఓటు హక్కును సమర్థవంతంగా ఉపయోగించుకొని మంచి నాయకత్వాన్ని ఎంపిక చేసేందుకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నైతికత మరియు నియమ నిబంధనలతో కూడిన ఓటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా మనం కలిసికట్టుగా పనిచేద్దాం. సభవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుని పదవి ఉపాధ్యక్షుడైన మామిడి లక్ష్మి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. నిత్యనిష్ఠతో ధ్రువపరుచున్నాను. మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నిక ఈరోజు నిర్వహించవలసి ఉన్నది కనుక ఈరోజు మనకి ఈ మండలంలో 19 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వారి ద్వారా ఉపాధ్యక్షుని ఎన్నుకోవలసి ఉన్నది. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆ 19 మంది కూడా ఒక్క మామిడి లక్ష్మి గారిని క్యాండిడేట్గా ఉంచుతూ వారిని బైలపూడి దేవుడు గారు ప్రతిపాదించారు. బొండా శేష్ కుమార్ గారు సమర్థించారు క్యాండిడేట్గా. ఆ తర్వాత ఉన్న 11 మంది మాత్రము 19 మంది కాను 11 మంది హాజరయ్యారు సమావేశానికి. ఈ 11 మంది కూడా ఏకగ్రీవంగా మామిడి లక్ష్మి గారిని ఎన్నుటకు ఆమె అధ్యక్షునిగా ఆ పదవికి ఎన్నిక చేసి ఉన్నారు. కనుక మీరందరూ కూడా చక్కగా ఎంతో పీస్ఫుల్గా సమర్థంగా ఒక కుటుంబ సభ్యులుగా